ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గుంటూరు నగరంలోని కొరిటేపాడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సేవలను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. ప్రజలకు సేవలను సులభతరం చేసే చర్యలకు కూటమి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు నూతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఏదైనా పొలం గాని స్థలం గాని రిజిస్ట్రేషన్ జరిగితే కొన్న వ్యక్తికి నూతన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు వారం 10 రోజులు పట్టేది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు 2-3 సార్లు ఆ కార్యాలయానికి రావడం శ్రమతో కూడుకున్న పని అయ్యేది. ప్రజల ఇబ్బందులను గమనించిన కూటమి ప్రభుత్వం రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోపు డాక్యుమెంట్లను అందజేస్తోంది. ఇందుకోసం గుంటూరు నగరంలోని కొరిటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను సమర్థంగా అమలు చేస్తున్నారు. కొరిటపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన ఆఫీసులో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ఒక రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన అరగంట లోపలనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం నెట్ స్పీడ్ పెంచి మనకి సదుపాయాలు కలిగజేసింది. దీని ప్రకారం సాధ్యమైనటువంటి టైం ల్యాప్సెస్ తగ్గించకుండా డాక్యుమెంట్ రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మేము సక్సెస్ అవుతా ఉన్నాం. రోజుకు 30-40 డాక్యుమెంట్లు చేసినా సరే మనం కక్షిదారులకి అరగంట లోపలనే మనం డాక్యుమెంట్ ఇవ్వగలుగుతున్నాం. ప్రభుత్వ చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా జరుగుతుందని, అది ఆహ్వానించదగిన పరిణామమని చెబుతున్నారు. క్రితంలో అయితే నేను చేయించుకున్నప్పుడు రీసెంట్గా జనవరి 31వ తారీఖు నేను ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3వ తారీఖు 4వ తారీఖు వచ్చి మళ్ళీ వచ్చి తిరిగి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అది లేదు. అట్లా కాకుండా ఇప్పుడు కొత్త విధానం ఏం పెట్టారంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత క్రితంలో ఎవరి పేరైతే ఉందో ఆటో మ్యూటేషన్ అని చెప్పనే దాంతో కొత్తగా కొనుక్కున్న వాళ్ళది ఇక్కడ ఆన్లైన్లో ఎట్లా మారిందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ ఏదైనా సరే డాక్యుమెంట్లు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి జిరాక్స్ కాపీలు తీసుకొని ఆధార్ కార్డులు ఇచ్చి ఫోటోలు దిగి ఇవన్నీ చేసుకునే చాలా చాకిరి ఉండేది. అట్లానే కార్పొరేషన్లో పేరు మారాలని చెప్పనంటే 0.5% మళ్ళీ దీని మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అవన్నీ ఏమి లేకుండా ఇప్పుడు ఇది ఆటో మ్యూటేషన్ది ప్రారంభించినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఇది మనకి బాగుందని చెప్పని ఒక హాఫ్ అన్ అవర్లో మనకి డాక్యుమెంటు మనకి ఇలా హ్యాండ్ బై రిజిస్ట్రేషన్ అయిపోగానే హ్యాండ్ చేతికి ఇవ్వడం వల్ల కూడా చాలా బెనిఫిట్గా ఉంది. ఇదే కొన్ని సిస్టమాటిక్స్ కూడా కొన్ని బాగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం. తాజా మార్పులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా మారిందని డాక్యుమెంట్ రైట్లను కూడా చెబుతున్నారు. తమకు సైతం సమయం ఆదా అవుతుందని, కొనుగోలుదారులు తమ వెంట పడే అవకాశమే లేదని వారు వెల్లడిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు కన్నా అది తన చేతికి వచ్చినప్పుడే దాని ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పోసి కొనుక్కున్న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ 2-3 రోజులు పెట్టేది అంతకుముందు. అలాంటిది ఇప్పుడు వెంటనే వితిన్ అరగంటలో మన చేతిలోకి ఆస్తికి సంబంధించిన కాగితాలు రావడంతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వెంటనే వెళ్ళబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే అర్బన్ మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు తీరును రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 4 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆలపాటి సుధాకర్ అనే వ్యక్తి భార్య ఆలపాటి నాగలీలావతికి ఆస్తి బదలాయింపు ప్రక్రియను పరిశీలించి పేరు మార్చిన ధ్రువపత్రాలను వారికి అందజేశారు. ఒక అద్భుతమైన ప్రక్రియ. ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరైనా వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు 15 నిమిషాలు 30 సెకండ్లలోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వారికి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాలు ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి. అలాగే స్పీడ్ ఆఫ్
డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో ఉన్న లోపాలను సవరిస్తామని మంత్రి వివరించారు. పారదర్శక పాలనే తమ ధ్యేయమన్నారు.